సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం చూడండి త్వరగా. ఆజ్ఞ అనేది దీపము. ఆజ్ఞ అంటే పాస్టర్ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఆర్డర్ అంటాడు అంతే. పాస్టర్ ఏమంటాడు? ఆర్డర్ అంటాడు. కలెక్టర్ ఏమంటాడు? ఆర్డర్ అంటాడు. రాష్ట్రపతి ఏమంటాడు? ఆర్డర్ అంటాడు. ఇక ఆర్డర్ తప్ప ఇంకేమి లేవు వాళ్ళ దగ్గర. ఆజ్ఞించుట, పై అధికారులు ఆజ్ఞిస్తారు. మోషే ఏమంటాడు? ఆర్డర్ అంటాడు. ఆర్డర్, ఆజ్ఞ మళ్ళీ చదువు. ఆజ్ఞ అనేది ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. మీరు వెళ్ళేసరికి వాళ్ళు ఆరాధన ముగించడానికి కారణం చెప్పనా? అక్కడ వాళ్ళు టైం టు టైం కూడుకుంటారు. ఈ టైంకి వస్తున్నామంటే ఆ టైంకి ఉండాల్సిందే. అక్కడ వాళ్ళంతా విశ్వాసులందరూ ఉండాల్సిందే. ఆ టయానికి అయిపోవాలా. ఈ 12 గంటలకు అయిపోవాలి ఆరాధన అంటే అయిపోవాలా. 10 గంటలకు కూడుకోవటం అంటే 10 గంటలకు కరెక్ట్గా ఉండాల్సిందే. అట్లా ఆజ్ఞది. మనం అలా కాదు. 12 గంటలకు రండి అంటే 2 గంటలకు 1 గంటకు వస్తుంటాం. అది అవిధేయత అంటారు. ఆసక్తి లేని తనం అంటారు. పద్ధతి బాగలా. ఎంత చెప్పినా మొండితనం. ఏం తీసుకుపోతావమ్మా? చచ్చిపోయి ఏం తీసుకుపోతావు? దేవుని సేవకి ధనం అప్పగించమంటే నాకు అర్థం కావట్లా. కనుక దేవునికి స్తోత్రాలు. కీర్తన 13 4వ వాక్యము, తర్వాత కీర్తన 119 105వ వాక్యం. ఆ వాక్యాల్లో గమనించండి. కీర్తన 13 4వ వాక్యం. నేను మరణ నిద్ర నొందకుండును. కీర్తన 13 4. నేను మరణ నిద్ర నొందకుండును, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలుగిమ్మో. కన్నులకు వెలుగు. కన్నులకు వెలుగు అంటే ఏంటి? లేక వస్తువు మీద సూర్యుని ప్రకాశం ఇట్లా వస్తువు మీద పడితే ఆ వస్తువు మన కంట్లో ప్రతిబింబిస్తుంది. అప్పుడు మాత్రమే ఆ వస్తువు కనపడుతుంది. కంటికి వెలుగు. కంటికి వెలుగెవరు? ఇంటికి వెలుగెవరు? ఇంటికి వెలుగెవరు? ఇంటికి దీపం ఇల్లాలు. అమ్మగారు పోయిన తర్వాత అన్నీ పోయినట్టే. అందుకనే భార్య ఉండగానే భార్యను జాగ్రత్తగా చూసుకోండి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, నెట్టుకున్నా, ఆమె పడినా, నువ్వు పడ్డా, తిట్లు పడ్డా, ఏదేమైనప్పటికీ కూడా ఉండగానే ఆమె పొరపాటైనా, నీ పొరపాటైనా, ఎవరి పొరపాటైనా మొత్తం మీదకి భార్య ఉండగానే భార్యను జాగ్రత్తగా చూసుకోండి. ఆ వెలుగు పోయిందనుకో నీ ఇల్లు చీకటి అయిపోద్ది. అర్థం కాలా? పెళ్ళం అనే వెలుగు పోయిందనుకో అది వెలుగు ఇంటికి. ఇల్లంతా వెలుగుతుంటుంది. ఆ అమ్మాయి ఉంటే, పెళ్ళం ఉంటే ఇల్లంతా వెలుగుతుంటుంది. పొరపాట్లు అవుతాయి. పొరపాట్లని క్షమించుకోండి. దేవునికి స్తోత్రములు. నీ దేహానికి దీపము కరెక్టే. దేహానికి దీపము కన్నే. నీ దేహానికి దీపము కన్నే. మన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనుషుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఆరిపోతే ఈ శరీరం పడిపోతుంది అన్నట్టు. దీపం ఆరిపోతే శరీరము మట్టిలో కలపాలా. ఇంకెందుకు పనికిరాదు. ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఏం లేదు. అందుకని ఆ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఏ ఇల్లు? ఈ శరీరం అనే ఇల్లుని చక్క చేయండి అంటున్నాడు. ఏముంది చక్క చేసేది చెప్పు? ప్రవర్తన చక్క చేసుకోవటమే అని అర్థం. 119వ కీర్తన 105వ వచనం కూడా గమనించుదాం.
119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదాలకు దీపం అంటే అర్థం ఏంటి? నీ వాక్యము నా పాదాలకు దీపం అంటే అర్థం ఏంటి? దీపం వెలిగిస్తుంది. నా పాదములు అనగా నడతలను చూపిస్తాయి, ప్రవర్తన కాదు. నడుచుటను, పాదాలు నడుచుటను చూపిస్తాయి. ఆ నడతలను దిద్దేది వాక్యం అనే ఈ యొక్క దీపం, వెలుగు. మనిషిని జీవితాన్ని దిద్దేది వెలుగు అన్నట్టు. వాక్యం వెలుగై ఉన్నది పాదాలకి. దేవునికి స్తోత్రములు. దీపము వెలుగు. అయితే దేవునికి స్తోత్రాలు. తండ్రి వలన ప్రభు ఆజ్ఞ పొందాడు. యోహాను శుభవార్తల 10వ అధ్యాయం 18వ వాక్యంలో, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 18వ వాక్యంలో తండ్రి వల్ల ఆజ్ఞ పొందాడు ఆయన. అందుకని ఆజ్ఞ దీపమై ఉంది. యోహాను శుభవార్త 10:18లో ఒక ఆయన ఉన్నాడు, ఒక ముసలాయన ఉన్నాడు, 70 ఏళ్ళు ఉన్నాయి. ఆ ముసలాయనకి మన పెళ్ళం చనిపోయింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. తర్వాత ఆ ముసలాయనకి మనవాళ్ళు ఉన్నారు. ఇటేనండి బ్రదర్, మనవరాళ్ళు ఉన్నారు ముసలాయనకి. బహుశా ముసలాయనకి 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళు కలిగిన ముసలాయన వేరే ఇంకొక ఆమెని భార్య చనిపోయింది కదా, ఆ 70 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ముసలాయన మరలా పెళ్లి చేసుకున్నాడు బహిరంగంగా అందరి మధ్య. ఈయనేం సాధించుదామని చేసుకున్నట్టు. భార్య పోయింది, భార్య లేదు భూమి మీద, చచ్చిపోయింది. వెలుగుపోయింది, ఆ ఇంటికి వెలుగుపోయింది. మనవడు చూస్తాడా? చూడకపోవచ్చు. కోడలు చేయలేదు మామకి, మరి కొడుకు చేయొచ్చు, కానీ చేస్తాడో లేదో. అదే భార్య ఉంటే మూలన పడితే చేస్తుంది, లేకపోతే భార్య మూల పడితే భర్త చేయొచ్చు, తప్పేం లేదు. భార్య మూల పడితే పక్షవాతం వచ్చిందనుక చేయొచ్చు చచ్చిపోయేదాకా. భర్త మూల పడితే భార్య చేయవచ్చు. అది ఒకరొకరి సోపత అంటారు దాన్ని. కొద్ది కాలం అవుతుందా ఇలాంటి వివాహమై. 70 ఏళ్ళు ముసలాడు కూడా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళా, మనవాళ్ళు ఉండగా మనవరాళ్ళు ఉండగా కూడా. కారణం తనకి కావాలి సహాయం. మీరు అనుకుంటారు కదా జనరల్గా అలాంటి చరిత్ర వినగానే, వీళ్ళకి శరీరాశలు ఉన్నాయి కాబోలు, ఈయనకి శరీరాశలు ఉన్నాయి కాబోలు అనుకుంటావు. శరీరాశల కొరకు కాదు వాళ్ళు చేసుకున్నది. అక్కడ సహవాసం కావాలా. సహవాసం అంటే తను తప్పిపోతాడని కాదు. అక్కడ తను వృద్ధాప్యంలో నేలను పడితే ఎవడు చేస్తాడు అని ఆ మెట్టు మీద చేసుకొని ఉండవచ్చు, తప్పేం కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, నా అంతటి నేనే అది ఈ వాక్యం, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుస్తున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితి నేను. యేసుప్రభు అంటున్నాడు ఈ మాట, తండ్రి చేత ఆజ్ఞ పొందాను, ప్రాణం పెడతాను, ప్రాణాన్ని మళ్ళీ తీసుకుంటాను అన్నాడు. అది 3వ దినాన్ని తీసుకున్నాడు. ప్రాణము తీసుకొని మళ్ళీ తిరిగి లేచాడు అన్నాడు. మనం ప్రాణం పెడతాం కానీ ప్రభు కొరకు ప్రాణం తీసుకోలేము. ప్రభు ఇస్తాడు ప్రాణం. చాలా మందికి ఈ అవగాహన లేదు. లోకం మీద ఆలోచనే, లోకంలో సంపాదించాలి ఆలోచనే, లేకపోతే లోకంలో జరుగుతున్న వింతల గురించి ఆలోచనే, కానీ దేవుని గురించి ఆలోచన లేదు. చూడండి, మనం సరిపోతామని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుని కొరకు జీవించమని నా మనవి. ప్రార్థన కూడా అదే, దేవుని కొరకు నువ్వు జీవించు, ఎవరిని ఎదిరించకూడదు, తప్పది. దేవుని వాక్యానికి లోబడాలి, దైవ సేవకులు చెప్పినట్టు వినాలి, ఈ విధంగా నడవయ్యా అంటే నడవాలి. దేవునికి స్తోత్రాలు. అయితే ఆజ్ఞ నిత్య జీవం అండి. మన యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 49వ వచనంలో, 12వ అధ్యాయము ఇదే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 49వ వచనంలో, ఏలైనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, మన వలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేనేం మాట్లాడాలి? యేసుప్రభు అంటున్నాడు, ఇది మర్మమైన వాక్యం. పుడతాడని
ఈ యొక్క భూమికి పునాది వేయబడకముందే నిర్ణయింపబడింది. ఈ చర్చి ఇట్లా కట్టబడుతుందని భూమికి పునాది వేయబడకముందే నిర్ణయింపబడింది. అందుకని కొద్ది సంఘం నడుస్తుంది ఇక్కడని నిర్ణయింపబడింది. ఈ మధ్య ఏం ఆలోచిస్తున్నానంటే, వీళ్ళందరూ అంత దూరం పోయారా, అక్కడ ఏదో కార్యక్రమం పోయారు కదా, మళ్ళీ వచ్చారు కదా ఒక డే గ్యాప్తో. అసలు నేను ఇటు రాకుండా ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటున్నా, ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు అనుకుని ఉంటే ఇది కాకుండే నేను అటే ఉంటుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మా తమ్ముడికి ఆపరేషన్ అయింది, నేను పోయేత్తా పాస్టర్ అంటుంది అమ్మగారు. మరి నీ తమ్ముడికి ఆపరేషన్ అయితే చూసిరప్పు అన్నా. మరి నేనేమనాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ, నీకు అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. మీకు లేరా? అట్లాగా ఆమెకుండరా? నాకు లేరా? మరి వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను దూరంలో ఉంటే ప్రతి చిన్నదానికి పోవాలంటే చాలా కఠినంగా ఉంది నాకు ఆర్థిక పరిస్థితి. ఒక కారు తీసుకొని పోతే 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఆయిల్కి. 6,000 కాదు, 8,000 వచ్చింది. 7,000 వస్తుంది. 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఆయిల్ పోసాడు వాడు. అయితే ఫ్రెండ్స్ కార్ తీసుకొని పోతేనే 7,000 రూపాయల ఆయిల్, తిండి ఖర్చులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ధనం నాకు చెప్పండి? అంత దూరం రావాలంటే ప్రతి చిన్నదానికి నువ్వెందుకు రాలేదు? నిన్న కూడా ప్రశ్న అడిగి ఉంటారు, వెళ్ళిన వాళ్ళని అడిగి ఉంటారు. పాస్టర్ రాలేదే? నేను వస్తే అక్కడ జ్ఞాపకార్థం అట్లా జరగదు. అక్కడ నడిపిన ఆయన అట్లా నడపడం. నేను వస్తే టైమింగ్, నేను చెప్పే టైమింగ్ ప్రకారం నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ 2 గంటలకో నిర్ణయించేవాడిని, 3 గంటలకో 4 గంటలకు ముగించేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఉంటారు, పోవటం రావటం చాలా సమస్య ఉంది. అందుకని ఆరోగ్యం బాగోకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా పోవటం రావటం సమస్య ఉంటుంది. ఆజ్ఞ గైకొనుట ప్రేమ కలిగి ఉండటకి గుర్తుగా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 31వ వాక్యం. ఆజ్ఞ గైకొనటము ప్రేమ కలిగి ఉంట. నా మీద మీకు ప్రేమ ఉందంటే నేను చెప్పిన మాట వింటారు. నా మీద మీకు ప్రేమ ఉంటే చెప్పిన మాట వింటారు. ఏంటి చెప్పిన మాట? ఏది చెప్తే చేస్తారు. ఆయన ఎక్కడి నుంచో అంత దూరం నుంచి ప్రభు పరిచర్య కొరకు ఇప్పటికి 37 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇక్కడ ఒక మందిరం కట్టాడు, ఆ వాక్యము చెప్తున్నాడు, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలని కాస్త ఆలోచన ఎందుకు చేయట్లేదు మీరు? 31వ వాక్యం, 14వ అధ్యాయం 31వ వాక్యంలో ఏమి రాసి ఉంది? అయినను నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయిస్తున్నాను. లెండి, ఇక్కడి నుండి వెళుదము అని ఆయన ఒక మాట అన్నాడు. నాకు తండ్రి ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయిస్తున్నాను. తండ్రి ఆజ్ఞాపించినది నేను చేయిస్తున్నాను, నెరవేర్చుటకు నేను ఇలాగ చేయిస్తున్నాను. నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకోవాలి. ప్రేమ ఆజ్ఞ. ప్రేమ కలిగినవాడు చెప్పిన మాట వింటాడు. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు, దూషిస్తాడు, అవతల పడతాడు. ప్రేమ లేనప్పుడు చెప్పిన మాట వినరు, ద్వేషం ఉంటుంది. కనుక దేవునికి స్తోత్రాలు. మన 15వ అధ్యాయంలో ఒకరికి ప్రేమ ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ యోహాను సువార్త 15:12 వచనంలో చెప్పబడింది. ఒకరికి ప్రేమ ఉండాలి. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. అది గనుక మీరు నా స్నేహితులు అంటున్నాడు. స్నేహితులు ఈ యోహాను సువార్తలోనే మన 14వ వచనం, మీరు నాకు స్నేహితులయ్యుందురు అంటున్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని గైకొనవలని 8-9 వచనాలు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మను అలాగూ ప్రేమించు తిని నా ప్రేమ యందు నిలిచిండుడి అంటున్నాడు. తర్వాత
ఈ యోహాను 2వ అధ్యాయము 7, 8, 11 వచనాల్లో ఆయన చెప్పినట్లు చేసిన శిష్యులు కనపడుతున్నారు. అక్కడ ఒక అద్భుతం కనపడుతుంది. ఈ యొక్క మన 1 యోహాను 3వ అధ్యాయం 13వ వాక్యంలో గమనిస్తే ప్రేమ లేనివాడు చీకటిలో నిలబడ్డాడు అంటున్నాడు. ప్రేమ లేనివాడు చీకటిలో నిలబడ్డాడు. 3వ అధ్యాయం 13వ వాక్యం. ఏది? సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి ఎరుగుదము. మరణంలో నిలబడ్డాడు ప్రేమ లేనివాడు. అందుకని వాళ్ళు ప్రేమ చేస్తున్నారు. వీళ్ళు బాగానే ఆటో పంపటం, వీళ్ళు బాగానే మళ్ళీ వచ్చేటప్పుడు ఆటో పంపటం, వదిలేసి రావటం. అయ్యింది ప్రేమేది. అది ఒక రకంగా ప్రేమ అంటారు. నేర్పటం. వాళ్ళందరూ ట్రైనింగ్ అయ్యారు, బైబిల్ క్లాసులు అయ్యారు. మీకు తెలియదు వాళ్ళ గురించి. ఆ 3 పిల్లగాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. బైబిల్ ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు మీకు నేర్పుతారు, అడగపోతే నాకు కూడా నేర్పుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం నేర్పుతారు చెప్పాలా? ప్రతి ఫంక్షన్కి ఎందుకు రావని క్వశ్చన్ వేస్తారు నన్ను. మరి నేను ఎలాగెళ్ళాలి మీరే చెప్పండి. ప్రతి ఫంక్షన్కి రావాలంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఫంక్షన్ చేసింది డబ్బులుండి కాదు, డబ్బులు లేక కటకటలాడుతూ ఆ సెల్లులో ఈ సెల్లులో ఏ సెల్లులో హైదరాబాద్లో ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ తలా కొంతేసి ఆ ఫంక్షన్ నడిపారట. ధనం లేదు, ఆ అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. ఆయనను దేవుని కార్యాన్ని నడిపించారు అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రేమ అనేది సార్థకం చేయాలని బైబిల్ వాక్యం నేర్పిస్తుంది. ప్రేమను సార్థకం చేయాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఆజ్ఞను గైకోవటం ప్రేమే. అదండి దేవుని వాక్యంలో రాయబడింది. ఆజ్ఞ దీపముగాను. ఆజ్ఞ అనేది దీపం. ఆజ్ఞ అంటే ఏంది? దీపం. మీలో ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగిండుడి అని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాటను దీవించును గాక.